Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 5th June expiry 52,100 call 340 buying 360 exit. సో ప్రాఫిట్ వచ్చేసి 2976. సో డే క్లోజింగ్లో అది 540 వరకు కూడా వెళ్ళిందనమాట. సో నేను అంత దాకా పెట్టలేదు, 20 పాయింట్స్కి ఎగ్జిట్ తీసేసాను కాబట్టి ఓన్లీ 2976 వచ్చింది. సో మార్కెట్స్ వన్ సైడ్ ఉన్నప్పుడు మనము పుట్స్ తీసుకోకుండా కాల్ సైడే ఉండాలి, బయింగ్లోనే ఉండాలన్నమాట. సో బయింగ్లోనే ఉన్నామనుకోండి, మార్కెట్ డైరెక్షన్ తెలిసినప్పుడు సో మనకి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. మార్కెట్ డాన్సింగ్లో ఉన్నప్పుడు లేకపోతే మార్కెట్ వన్ సైడ్లో ఉన్నప్పుడు పుట్ తీసుకున్నప్పుడు అది పని చేయదన్నమాట. సో హెడ్జింగ్ చేయటం అనేది డేంజరస్. సో మనకి ఇలా కాల్ తీసుకున్నప్పుడు అలా ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడు పుట్ తీసుకున్నప్పుడు పుట్ జీరో అయిపోయినా లేకపోతే మధ్యలో మనం ఎక్కడ స్టాప్లెస్ పెట్టి తీసేసినా కానీ కూడా ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. సో ట్రేడ్స్ వేస్ట్ అయిపోతాయి అండ్ మనకి ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా కట్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మార్కెట్ వన్ సైడ్ ఉన్నప్పుడు మనము కాల్ సైడే బయింగ్లో ఉండాలి. సో అలాంటప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి అండ్ జాగ్రత్తగా చేసుకోవాలి. తెలియని వాళ్ళు ఎవరు కూడా మార్కెట్లో ట్రేడ్ చేయడానికి డేర్ చేయకండి. దట్టు ఆప్షన్ ట్రేడింగ్ అస్సలు చేయకూడదు. నేర్చుకొని చేయండి, లేకపోతే తెలుసుకొని చేయండి. సో దానివల్ల మీకు డబ్బులు అనేవి కనిపిస్తాయి. అదర్వైజ్ ఆప్షన్ ట్రేడింగ్ చాలా రిస్కీ జాబ్ అనమాట. సో దాంట్లో తెలియకుండా ఇంట్రెస్ట్ తీసుకుంటే జీరో తప్పితే మనకి ఇంకేం కనిపించదు. ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో అయిపోతుంది. ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్కి ఎంత ప్రాఫిట్స్ వస్తాయో అలానే మనకి ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్.